నమస్తే, నేను డాక్టర్ ధర్మజ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అక్కినేని విమెన్స్ హాస్పిటల్. ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ కానీ వామిటింగ్ సెన్సేషన్ అంటే యూజువలీ మనం మార్నింగ్ సిక్నెస్ అంటాం, దాని గురించి తెలుసుకుందాం. ఇది మోస్ట్ కామన్ సిమ్టమ్ ప్రెగ్నెన్సీలో. 80% ఆఫ్ ద ఉమెన్ ఇది ఎంతో కొంత కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ కానీ బాగా సివియర్ వామిటింగ్స్ కానీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో దీనికి ఏం చేయొచ్చు? యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో ఉండే హెచ్సిజీ వల్ల ఈ వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో చాలాసార్లు 12 to 14 వీక్స్ తర్వాత నార్మల్గా సబ్సైడ్ అయిపోతాయి. సో దీనికి ఏం చేయొచ్చు అంటే కొంచెం ఎక్కువసార్లు తీసుకుంటా బ్లాండ్ డైట్ అంటాం మనం. ఎక్కువ ఉప్పులు, కారాలు, పులుపులు ఇవి కాకుండా బ్లాండ్గా డ్రైగా ఉండే ఫుడ్ తీసుకోవటం, కొంచెం రైస్ క్రాకర్స్ కానీ లేకపోతే నార్మల్ బ్రిటానియా బిస్కెట్స్ లాంటివి ఏమైనా తీసుకోవటం, లేకపోతే టోస్ట్ అంటాం, బ్రెడ్ టోస్ట్ అట్లాంటివి తీసుకోవడం వల్ల ఈ నాజియా, ఈ వామిటింగ్ సెన్సేషను వీటన్నిటిని తగ్గించవచ్చు. దాంతోపాటు కొంచెం జింజర్ మనం ఇంక్లూడ్ చేసామంటే అంటే అల్లం హ్యాస్ అ మెడిసినల్ ఎఫెక్ట్ అనమాట. ఈ నాజియా అది తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. సో కొంచెం అల్లం ఇంక్లూడ్ చేసిన డైట్లో, లేదంటే కొంచెం జింజర్ టీ అంటాం, దానివల్ల కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి కొన్ని స్మెల్స్ వల్ల కానీ లేకపోతే కొన్ని ఫుడ్ ఇవి ఆహార పదార్థాలు తీసుకుంటే వాళ్ళు టాలరేట్ చేయలేక వామిటింగ్స్ అయిపోతుంటాయి. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకా కొంచెం వామిటింగ్స్ అవుతుంటే ఓరల్ మెడికేషన్ ఉంటుంది, డాక్సిలమైన్ అని, దాంతో చాలాసార్లు తగ్గిపోతుంటాయి. కొన్నిసార్లు బాగా సివియర్ వామిటింగ్స్ అవుతాయి. ఎంత సివియర్ అంటే ఏది తీసుకున్నా, ఏది తాగినా, ఏది తిన్నా, ఏది రిటైన్ చేయలేనంత వామిటింగ్స్. దాంతోపాటు 5% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గిపోయినా, సివియర్ డీహైడ్రేషన్, గుండె దడగా అట్లా ఏమన్నా అనిపించినా, కళ్ళు తిరగటం, ఇట్లాంటివి ఏంటంటే హైపర్ ఎమిసిస్ గ్రావిడారం అంటాం. వీళ్ళు ఎస్పెషల్లీ మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్, హాస్పిటల్ అడ్మిషన్ కావాల్సి వస్తుంది. దాంతోపాటు ఐవీ ఫ్లూయిడ్స్, కొంచెం మెడికేషన్, ఇమీడియట్గా వామిటింగ్స్ తగ్గించే మెడికేషన్ అవి తీసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.